అందరికీ శనార్థి నమస్తే. అయితే కొమరెల్లి లోపల కోడెను కట్టేసే సాంప్రదాయం ఉన్నది. పాడి పంటలు ఏదన్నా ఆపత వచ్చినప్పుడు, పంటలు బాగా వండకపోయినా లేకపోతే ఇంకేదన్నా అక్కడ ప్రాబ్లం వచ్చినా, ఇండ్లలో కొన్ని మంచి లేకపోయినా, సంతానం లేని వాళ్ళకి కొడుకులు, ముఖ్యంగా కొడుకులు కావాలనుకునే వాళ్ళు, స్వామి నాకు కొడుకు పుట్టిన సంతానం కలిగిన నేను కోడెను కట్టేస్తా, తొట్టెండ్లు కడతా అని మొక్కుతారు. అయితే అప్పుడు ఈ పుట్టు గొంగళ్ళు కూడా సమర్పిస్తారు స్వామికి. ఏ మొక్కులలో భాగమేవి. అయితే పుట్టు గొంగళ్ళు అక్కడ దొరుకుతాయి మీకు, కొమరవెల్లి ఐలాండ్ దగ్గర కూడా. అయితే ఏం చేస్తారు అంటే, అక్కడ పోయిన తర్వాత కోడెల స్తంభం ఉంటుంది కొమరవెల్లి లోపల. ఆ కోడెల స్తంభం దగ్గర కోడెను కొంటారు. డబ్బులు, టికెట్ ఉంటే టికెట్ పెట్టి తీసుకోవాలా. అక్కడ కోడెకు డబ్బులు కట్టి ఆ కోడెను తీసుకొని కోడెను పసుపు కుంకుమతోటి పూజించి పువ్వులేసి ఆ కోడె స్తంభం చుట్టూ 5 చుట్లు తిప్పి ఆ కోడెల స్తంభానికి మల్లన్నకు కోడెను కట్టేస్తారు. ఇది కొంతమంది పుట్టిన పిల్లలను కూడా ఆ కోడెల స్తంభానికి కట్టేసి తిప్పి అక్కడ మల్లన్న పేరు మీద మళ్ళీ కొన్ని డబ్బులు ఇచ్చి తెచ్చుకునే ఆచారం వెనకట్టు ఉండేది అది. దాని తర్వాత ఈ పుట్టు గొంగళ్ళు కానీ పూల తొట్టెన్లు కానీ ఇవి తీసుకుపోయి ఆ గంగరేం చెట్టు దగ్గర పూల తొట్టెన్లు కడతారు. వెండి తొట్టెన్లు అయితే స్వామివారి గుడి లోపల అప్పచెప్తారు. ఈ పుట్టు గొంగళ్ళు కూడా తీసుకొచ్చి గంగరేం చెట్టు చుట్టూ 5 చుట్లు తిరిగి అక్కడ అప్పచెప్పి పైకి తీసుకుపోయి గుడి లోపల పుట్టు గొంగళ్ళు అప్పచెప్తారు స్వామికి. ఇవి ఈ పుట్టు గొంగళ్ళు, పూల తొట్టెన్లు, కోడె మొక్కులు అనేటి ఇట్లాంటి ఆచారాలు మల్లన్న గుడి లోపల చాలా విశిష్టం. ఈ కోడెల స్తంభానికి కోడెలు కట్టేసి ఒక మన గోమాతకు అసలు అతి ముఖ్యమైన విలువనిచ్చిండ్రు కొమరెల్లి దేవస్థానం వాళ్ళు. ఇది అతి ప్రాచీన సాంప్రదాయం. ఇక్కడ కూడా గోశాల ఉన్నది, గోసేవలు చేసుకోవచ్చు ఇక్కడ కూడా అందరూ. సర్వేజన సుఖినో భవంతు.